తెలంగాణకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ల గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రెండో రోజు 1,11,395 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. డైరీ వ్యాపార విస్తరణకు గోద్రేజ్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. తెలంగాణలో 150 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది గోద్రేజ్ సంస్థ. 2,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఫెర్టిస్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో సుమారు 800 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు భారత్ ఫ్యూచర్ సిటీలో ఫుడ్ అండ్ బెవరేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది కేజేఎస్ సంస్థ. ఇటు 1,100 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ ముందుకొచ్చింది. 1000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది క్యాన్స్ టెక్నాలజీ. 9,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు జేసీకే ఇన్ఫ్రా ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మరోవైపు 2,500 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ఆర్సీటీ ఎనర్జీ ముందుకొచ్చింది. దీంతో 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 6,750 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏజీపీ గ్రూప్ ఎంఓయూ చేసుకుంది. 70,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్. $1,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. 1,800 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు హెటిరో గ్రూప్ ముందుకొచ్చింది. హెటిరోతో 9,000 మందికి నేరుగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది భారత్ బయోటెక్. 2,000 కోట్ల పెట్టుబడితో అరవింద్ ఫార్మా ముందుకొచ్చింది. సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు బయోలాజికల్ ఈ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. సుమారు 3,000 మందికి పైగా జాబ్స్ రానున్నాయి. 1,200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గ్రాన్యూల్స్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. పెట్టుబడులు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. అందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా మారింది. చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణని అగ్రపదాన నిలబెట్టడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్గా, సూపర్ రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ను ఆవిష్కరణ కోసం నిర్వహించిన ఈ అంతర్జాతీయ వేదిక పైన అనేక పేరొందిన కంపెనీలు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి ఎన్నో కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ వేదిక, ఈ వేడుక ఆకట్టుకుంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు మొత్తం క్యూ కడుతున్న పరిస్థితి. మొత్తం లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశ విదేశీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇవాళ సుమారు 2,70,000 కోట్లకు పైగా పెట్టుబడులతో ఎంఓయూ కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సో నిన్న ఇవాళ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్గా ఒక 5,40,000 కోట్ల దాకా పెట్టుబడులు ఆకర్షించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ ఎంఓయూలు తర్వాత ఈ కంపెనీల పెట్టుబడులు అంతా కూడా ఎప్పుడు అది మెటీరియలైజ్ కాబోతోంది?
తెలంగాణ ప్రభుత్వం ఎక్స్పెక్టేషన్ కు మించి రీచ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంఓయూలు చూస్తున్నట్టయితే దాదాపు ఇప్పటికే 5,39,495 కోట్లు, అంటే దాదాపు 5,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కూడా ఎంఓయూ జరిగింది. అయితే ప్రధానంగా నిన్న చూసినట్టయితే ఫస్ట్ రోజు దాదాపు 2,43,000, ఈ రోజు చూసినట్టయితే 2,96,495 కోట్ల రూపాయల ఏదైతే ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి వరుసగా ఉదయం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన నేరుగా కూడా వివిధ కంపెనీల డెలిగేట్స్ తో కూడా ఆయన భేటీ అవుతా ఉన్నారు. ఇప్పటి దాదాపు 20కి పైగా ఏదైతే గ్రూప్ డిస్కషన్ చేశారు, దీంట్లో ఆయా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ముందుకు వచ్చాయి. అయితే మొత్తం కూడా మనం చూసినట్టు ఇప్పటి వరకు కూడా ఐటీతో పాటు పవర్ సెక్టర్ తో పాటు టూరిజం సంబంధించినటువంటి అంశాలపైన చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక రకాలుగా అంటే గ్రీన్ ఫీల్డ్ అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా ప్రధానంగా ఈ పవర్ కు సంబంధించి దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిన్న మనం చూసాం. అంటే పవర్ అనేది భవిష్యత్ తెలంగాణకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ అవసరాలకు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఈ పవర్ అనేది కూడా అవసరం. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే సోలార్ పవర్ తో పాటు గ్రీన్ ఎనర్జీతో పాటు బ్యాటరీ ఎనర్జీతో పాటు మరోపక్క పంప్డ్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలపైన అనేక మంది ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరైతే అనుభవం ఉన్నటువంటి వారితో కూడా 2 లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఎంఓయూలు నిన్న పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక ఈ రోజు చూసినట్టయితే వివిధ రంగాలకు సంబంధించి బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు మరోపక్క ఇతర హోటల్ బిజినెస్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, మరోపక్క టూరిజం సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే 5 లక్షలకు పైగా పెట్టుబడులు అంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ పెట్టుబడులే ప్రధానం కాకుండా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అంశానికి సంబంధించి కూడా గ్లోబల్ సమ్మిట్ అని కూడా మొదటి నుంచి ప్రభుత్వం చెప్తుంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగానే గవర్నమెంట్ ముందుకు పోతుంది. కాబట్టి విజన్ డాక్యుమెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఆ విజన్ ను చూసి ఆటోమేటిక్ గా పెట్టుబడిదారులు ముందరకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైజింగ్ లో టూరిజం సెక్టార్ లో చూసినట్టయితే ఇప్పటి వరకు 7,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక ఇతర రంగాలకు సంబంధించి మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు అనేక కంపెనీలు ముందుకు వచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా దీంట్లో చూసినట్టయితే అనేక కంపెనీలకు సంబంధించినటువంటి జినోమ్ వ్యాలీ లైఫ్ సైన్సెస్ తో పాటు రకరకాల హెరిటేజ్ తెలంగాణ హెరిటేజ్ టూరిజం సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళు పెట్టుబడి ముందుకు వచ్చారు. ఇక మరోపక్క $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా మూసి పునర్జీవనం సంబంధించి కూడా గ్రీన్ ఇన్ఫ్రా సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ముందుకు రావడం జరిగింది. మరోపక్క అనేక అంశాలకు సంబంధించి భారత్ ఫ్యూచర్స్ సంబంధించినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే అంశంతో కూడా మరో కంపెనీ సంబంధించినటువంటి గ్లోబల్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేది కూడా రావడం జరిగింది. ఇక హోటళ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేఎఫ్ అనేటువంటి సంస్థ 3 5 స్టార్ హోటళ్లు ఏదైతే ఫ్యూచర్ సిటీ లోపల నిర్మించేందుకు సిద్ధమైంది. మరొక నోవెటల్ కూడా వచ్చేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే అనేక రకాల ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి తెలంగాణ వేదికగా మారింది. దేశ విదేశీ సెక్టార్ లో ఉన్నటువంటి అందరినీ కూడా ఆకర్షిస్తా ఉంది. నిన్న ఒక్కరోజే 35 పైగా ఎంఓయూలు సీఎం చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపు ఇంచుమించు అంతకు మించి అంటే దాదాపు 1000 కోట్ల నుంచి మొదలు పెడితే 1,00,000 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ మీడియా సంస్థ అయినటువంటి సీఈఓ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపు 50,000 కోట్లకు మించి మొదటి విడత ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. అంటే రిలయన్స్ తో పాటు ఆదాని, అంబానీ లాంటి ఆ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. వాల్తారా లాంటి ఆ జూ పార్క్ ఏర్పాటు కూడా ఇప్పటికే రిలయన్స్ ముందుకు వచ్చిన నేపథ్యం. మరోపక్క ఫిలిం సిటీ అంతర్జాతీయ ప్రమాణాల స్థాయి కూడా ఫిలిం సిటీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇక క్రీడలకు సంబంధించి కూడా ప్రోత్సాహం ప్రపంచంలోనే ఎక్కలేని విధంగా కూడా ఒక మహిళా ఫుట్బాల్ స్టేడియాన్ని మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దేశంలో ఎక్కలేని విధంగా కూడా ఫుట్బాల్ స్టేడియం అంటే ఇలాంటి పెట్టుబడుల సంబంధించి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి మన అప్డేట్స్ చూసినట్టయితే ఒక్కసారిగా ఇప్పటి వరకు 5,39,495 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా సీఎం మాత్రం చాలా విదేశీ డెలిగేట్స్ తో పాటు దేశీయ విదేశీ కంపెనీలతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. 2 రోజులుగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ తీసుకొస్తోంది. గ్లోబల్ సమ్మిట్ వేదిక అనేది అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. సుమారు ఈ 2 రోజులు కలిపి 5,40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వంతో.